ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులు ఉత్తర ద్వార స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పాలమూరు పట్టణంలోని కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పలు ఆలయాలు కూడా భక్తులతో పోటెత్తారు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వారం దర్శనం చేసుకుంటే భక్తులకు మోక్షం లభిస్తున్న నేపథ్యంలో మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న ఈ దేవాలయంలో కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వారం దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా అచ్చంగా ఈ దేవాలయాన్ని కూడా అలంకరించారు. ఈ అలంకరించిన నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి కూడా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ దేవాలయానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్న అంశాలపైన అయ్యగారు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా వైకుంఠ దర్శనం ఎట్లా కొనసాగుతుంది? ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మానవ జన్మ చరితార్థం అవ్వడం ఎప్పుడు అంటే మోక్షం లభించినప్పుడే చరితార్థం అవుతుంది. కాబట్టి మనకు అందుకోసం అని చెప్పేసి మన పురాణాల్లో ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. దాంట్లో అనేక వ్రతాలలో ఏకాదశి వ్రతం కూడా ప్రత్యేకమైనటువంటిది. దాంట్లో ఈ ఏకాదశి, దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు, మరియు ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ సందర్భంలో అంటే ఈ వైకుంఠ ఏకాదశి నాడు మన వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి ఉత్తర ద్వారం గుండంగా యోగనిధుల్లోంచి మేల్కొంటారు అని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో విష్ణుమూర్తిని దర్శించినట్టయితే మనకు మోక్షం లభిస్తుంది అనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో భక్తులందరూ కూడా దర్శించుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా మన పాలమూరు పట్టణంలో కొలువైనటువంటి కాటన్ మిల్లు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకేందుకు ఉదయం 3 గంటల నుంచే భక్తులందరూ కూడా బారులు తీరారు. స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా విశేషంగా ప్రగాఢ విశ్వాసంతో నమస్కారం చేసుకుంటూ ఉంటారు. వారికి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇంకా భక్తులు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా ఉపవాసాలు చేస్తే మోక్షం లభిస్తుంది అంటారు. దీన్ని అంటే వాస్తవానికి ఏకాదశి వ్రతాలు అంటే మనం సత్యనారాయణ స్వామి వ్రతం అని వింటూ ఉంటాము, కేదారేశ్వర వ్రతం అంటూ ఉంటాము. అట్లాగా అనేక రకాల వ్రతాలు ఏవైతే ఉంటాయి కదా, అట్లాగా ఏకాదశి వ్రతంలో ఏంటి అంటే ఉపవాస జాగరణ. ఈ వ్రతం ఏంటి అంటే ఉపవాసము, జాగరణ చేయడము, మరుసటి రోజు పారణ చేయడం. పారణ అంటే మరుసటి రోజు ఉదయమే భోజనం చేసుకోవడం. ఉపవాసం అంటే ఏంటి అంటే అంటే సమీపం, వాస అంటే నివాసం ఉండడం. ఎక్కడ నివాసం ఉంటే భగవంతుడినే ధ్యానం చేస్తూ ఉండడము అనేటువంటి విషయంలో ఉపవాసం అని. జాగారం అంటే మేల్కొని ఉండడం అంటే భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేయడమో ఇట్లా ఏదో చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తారు. అది ఉపవాసం విశేషంగా. మీనా కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలు కూడా వెంకటేశ్వర నామస్కారంతో మారబోతుందని చెప్పొచ్చు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వారం దర్శనం జరిగితే భక్తులకు మోక్షం లభిస్తుందనే ఒక నమ్మకంతో కూడా ఈరోజు ఉత్తరద్వారం దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు చెప్పుకోవచ్చు. ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా ఏదైతే వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారాలను కూడా నిద్రలేస్తున్న నమ్మకంతో కూడా ఈరోజు పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆలయాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయానికి సంబంధించిన అధికారులు కావచ్చు, సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నటువంటి ఆలయాల్లో కూడా ఉత్తరద్వార దర్శనం ఎక్కడైతే ఏర్పాటు చేసి అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి క్యూ లైన్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసు సిబ్బంది కూడా ఏర్పాటు చేసి ఈ భక్తులకు కూడా పెద్ద ఎత్తున దర్శనం చేసుకోవడానికి కూడా అధికారులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ యువత రామకొండ, మెగా 9.